హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఛానల్. నేను మీ ఆనందరాజు. ఇప్పుడు మనమైతే జామ తోటలో ఉన్నాము. మనం పెట్టిన జామ తోట వచ్చి అలహాబాద్ సఫేదా వెరైటీ. తైవాన్లో ఏమంటే రోగాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి, అందులోనూ పురుగు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ తైవాన్ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఈ అలహాబాద్ సఫేదా అనే వెరైటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇదేమంటే దాదాపుగా 2 months అయింది ఈ చెట్లన్నీ కూడా పిందెలు వచ్చి. ఇవన్నీ ఏమైందంటే కొమ్మలు మరీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పిందె అనేది పెరగలేదు. అంటే ఈ వర్షానికి చెట్టు కొమ్మలు పెరిగిపోతూ ఉన్నాయి, కానీ ఈ కాయ అనేది సైజు రాలేదు. దానివల్ల ఏమంటే ప్రూనింగ్ చేయడం జరిగింది. ఈ జామ తోటలో కాపు అనేది ఎక్కువ రావాలంటే మనం ముఖ్యంగా ప్రూనింగ్ అంటే కొమ్మలు కత్తిరించడం అనమాట. దీనికంతా కూడా ఈ కాయ ఎక్కడైతే ఉందో దానికి పైన ఏ కొమ్మలో అయితే ఎలాంటి పూత పిందె లేకుండా ఉంటుందో దాని వరకు ఎక్కడుంటే అక్కడి వరకు కట్ చేసేస్తాము. ఇప్పుడు ఇది కట్ చేసి కూడా 1 week అయింది. ఇది కట్ చేసిన తర్వాత కాయ అనేది కొద్దిగా పెద్ద సైజు రావడం జరిగింది. ఈ కాయ అయిపోయేలోపు ఇప్పుడు దీనికి చెట్ల మొదల్లో కూడా తవ్వించడం జరిగింది. దీంట్లో ఈ పశువుల ఎరువు అనేది రేపు కూలీల ద్వారా వేపిస్తాము. ఈ జామ తోట కోసం, అదేవిధంగా అనుకున్న 2 ఎకరాల చీనీ తోట కోసము ఈ మేకల ఎరువు అనేది చేలో తోలించడం జరిగింది. చూడండి, ఇది ఎరువు అనేది వేసిన తర్వాత ఈ కాయ సైజు పెద్దది అయిన తర్వాత ఇది కటింగ్ వచ్చేలోపు మళ్ళీ ఆ కట్ చేసిన కొమ్మలన్నీ కూడా పూత పిండి అనేటివి వస్తాయి. ఇగురు వచ్చి పూత పిండి అనేది ఉంటుంది ఫ్రెండ్స్.